ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు కూడా సాగుతోంది. ఏకకాలంలో నిన్న జమ్మూ కాశ్మీర్లో చేసిన ఈ మొత్తం సెర్చెస్కి దాని నుంచి రిటాలియేషన్లో తీసుకునే క్రమంలో భాగంగా ఇదంతా చేసినట్టుగా కనిపిస్తుంది. డాక్టర్ ముజామిల్ దీనికి కీలక సూత్రధారిగా భావిస్తున్నట్టుగా కూడా సమాచారం. ఈ అంశానికి సంబంధించి సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ పరమేశ్వర్ గారు. నమస్తే కల్నల్ పరమేశ్వర్ గారు. అండ్ అలాగే మామిడి గిరిధర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే ఇద్దరికి కూడా. సో టు స్టార్ట్ విత్ కల్నల్ పరమేశ్వర్ గారు, చూశారు కదా, అంటే నిన్న రాత్రి దాదాపు 12-1 గంట వరకు కూడా హోంమంత్రి సమీక్షిస్తూనే ఉన్నారు. సిటీ పోలీస్ కమిషనర్ ఢిల్లీ, అలాగే ఎన్ఎస్జీ అండ్ ఎన్ఐఏ అందరూ కూడా రంగంలోకి దిగారు. కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా దాదాపు కపుల్ ఆఫ్ అవర్స్లోనే మొత్తానికి బ్రేక్ చేయగలిగారు. మొహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తికి చెందిన ఫరీదాబాద్ చెందిన అతని నుంచి ఈ కారు పుల్వామాకి చెందిన వాళ్ళు కొనుగోలు చేసినట్టు తప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ కూడా సృష్టించినట్టు సమాచారం. ఏంటి అదంటే నిన్నటికి నిన్న హెస్టీగా చేశారా వాళ్ళు? ఈ ఫరీదాబాద్ మాడ్యూల్ పర్యవసానంగా అప్పటికప్పుడు తీసుకొని చేశారా? వెదర్ ఇట్ వాస్ ఏ హేస్టీ డెసిషన్ బై టెర్రర్ గ్రూప్స్ ఆర్ ప్లాన్డ్, సార్? యాజ్ ఆఫ్ నౌ చెప్పుకోవడం కొంచెం కష్టం అంటే, బట్ దాని 2 థియరీస్ ఉంటాయి ఇట్లాంటి వాటిలో. వెనెవర్ సచ్ ఎ బిగ్ బస్, అంటే ఇంత పెద్ద ఆర్మ్స్ క్యాష్ జరిగినప్పుడు, నిన్న జరిగింది 2963 కిలోల ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి. ఇంతంతా కాదు, మీరు ఇమాజిన్ చేయండి ఇంటెన్సిటీ ఎంత ఉండేది. అది యూజ్ చేసి ఉంటే పుల్వామాలో 60 కిలోలు యూజ్ అయింది, ఇక్కడ 3000 కిలోలు యూజ్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక సిటీని ఎగరగొట్టేంత ఎక్స్ప్లోజివ్స్ వాటి దగ్గర బరామత్ అయ్యాయి. సో దాంతో ఏమవుతుందంటే, వెనెవర్ దిస్ హ్యాపెన్స్, ఒక ప్యారల్ డైరెక్షన్ వీళ్ళ మాడ్యూల్స్లో ఏముంటుందంటే, స్లీపర్ సెల్స్కి ఏముంటుందంటే, ఈ ఒక విషయం మనకు 3000 కిలోలు దొరికాయి, కానీ ఎన్ని ఆల్రెడీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయిపోయాయి, ఎన్ని మాడ్యూల్స్కి ఎక్స్ప్లోజివ్స్ సప్లైస్ అయ్యాయి అనే విషయం ఇంకా బయటికి రాలేదు. ఎందుకంటే నిన్ననే అరెస్ట్ అయ్యాయి, లాస్ట్ 2-3 డేస్లోనే అరెస్ట్ అయ్యి, లాస్ట్ 2-3 డేస్లో అన్నీ అవుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ నిజాలు బయటకు వస్తాయి. అలాంటి వన్ ఆఫ్ ద మాడ్యూల్స్ వీళ్ళకి డైరెక్షన్స్ ఏముంటుందంటే, ఒకవేళ పెద్ద మాడ్యూల్ బస్ట్ ఏదైనా అయిపోయిందంటే బై ఎనీ ఛాన్స్ ప్లాన్ బి యాక్టివేట్ చేయండి అని. ప్లాన్ బిలు ఏముంటాయంటే, మీ దగ్గర ఉన్న ఎక్స్ప్లోజివ్ తోటి మనకున్న ప్లాన్ వేరియస్ ప్లాన్స్ క్యారీ ఆన్ అయిపోండి, చేసేసేయండి ఎక్స్ప్లోజన్ అని. దాంతో ఏమైందంటే, ఇట్ లుక్స్ లైక్ అన్ ఎక్స్ప్లోజన్. అంటే మీరు చూసారంటే ఎక్కడ ప్లాంట్ చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. ఇది మూవింగ్ కార్లో జరిగిన ఎక్స్ప్లోజన్, ఎక్కడ క్రేటర్ కనిపించలేదు మీకు. అండ్ కొన్ని కొత్త విధానాలు, కొత్త దొరికాయి వాటిని బట్టి తెలుస్తుంది ఏంటంటే, కొంచెం హేస్టీగా ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఇది ప్లాన్ ఉంది, కవర్ చేశారు, ఏరియా రెక్కి చేశారు గ్యారంటీగా. ఇది జస్ట్ లైక్ దాట్ చేయకుండా టార్గెట్లో అయితే రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్న టెంపుల్, రెడ్ ఫోర్ట్ గేట్, బేసికలీ ఏంటంటే మీరు డీటెయిల్స్ చూడాల్సింది ఏంటంటే, ప్లాన్ లేకుండా చేసిన అటాక్ అయితే కాదు క్లియర్గా. ఎందుకంటే సాయంకాలం 6:55 జరిగిన అటాక్ రెడ్ ఫోర్ట్ దగ్గర 6:50 టైం అంటే దట్ ఈస్ ద పీక్ ఆఫ్ ద పీక్ టైమ్ ఆఫ్ ద డే. అంటే మాక్సిమం డ్యామేజ్ జరుగుతుంది అని తెలిసి లొకేషన్ క్లియర్గా సెలెక్ట్ చేసుకుని, మెథడాలజీ క్లియర్గా సెలెక్ట్ చేసుకుని, టార్గెట్ క్లియర్గా సెలెక్ట్ చేసుకుని, దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన అటాక్ అండి హై లెవెల్లో చెప్పుకోవాలంటే. ఇటు వచ్చి వాళ్ళ టార్గెట్ నిజంగా రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 లేకపోతే ఆ టెంపుల్ దగ్గరలో ఉంది అదా, లేకపోతే ఇంకా చాందనీ చౌక్లోకి వెళ్ళడమా, లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది వెళ్ళక ఇన్వెస్టిగేషన్స్ జరిగిన తర్వాత సస్పెక్ట్స్ పట్టుకున్న తర్వాత తెలుస్తుంది. బట్ ఎస్, ఇనిషియల్ ఇండికేషన్స్ ఏంటంటే, ఆ ఫరీదా మాడ్యూల్ బస్ వల్లే వాటి ఆఫ్ షూట్స్ ఏవైతే ఆర్గనైజేషన్, వాటి ఆఫ్ షూట్స్ ఏవైతే టీమ్స్ ఉన్నాయో, స్లీపర్ సెల్స్ ఉన్నాయో, వాళ్ళలో ఎవరొకరు యాక్టివేట్ చేస్తారని చాలా క్లియర్గా తెలిసి వస్తుందండి. రైట్, ఒకసారి